హాయ్. హాయ్. కొత్తగా జాయిన్ అయింది. లైఫ్ లో ఇంట్రెస్టింగ్ ఏమైనా జరిగిందా? మీ వయసే తక్కువ కాదు కదా, బయలాజికల్ అవసరాలు ఏమైనా? అదే ఇది ఆ బుక్ లో నోట్ చేయక్కర్లేదు. ఫూలిష్ గా. ఇప్పుడు చెప్పండి, వింటాను. నాకు 29 ఏళ్ల వయసున్నప్పుడు. ఓ, యుక్త వయస్సు. చెప్పండి. నాకు 29 ఏళ్ల వయసున్నప్పుడు నేను ఎవరెస్ట్ కు వెళ్ళాను. హోటల్ ఎవరెస్టే కదా? మౌంట్ ఎవరెస్ట్. ఎవరెస్ట్ ఎక్కేసారా మీరు? దేవుడా, ఈ విషయాన్ని నోట్ చేసుకోవాలి. ఇక నుంచి నా క్లినిక్ లో స్పెషల్ అకేషన్స్ కి, యానివర్సరీకి గెస్ట్ గా రావాలి. భయంకరమైన చలి ఉంటుంది. అయితే నువ్వు అది ఎవరెస్ట్ టాప్ మీద చేసేవా? వెరీ రొమాంటిక్. అక్కడ నెల ముందు నేపాల్లో చిన్న క్యాంప్ జరిగింది. ఒక చైనీస్ అమ్మాయి. తన పేరు గుర్తుందా? గుర్తుంది గాని పేరు చెప్పను. చెప్పకపోయినా పర్లేదు, నాకు ఎలాగూ చైనీస్ రాదు. ఇంతకీ గర్భవతయింది అతను? 3 వారాలు మా ఇద్దరి మధ్య అఫేర్ నడిచింది. తనకి ఇంగ్లీష్ అర్థం కాదు, నాకు చైనీస్ అర్థం కాదు. బట్ చాలా ఆనందంగా ఉండేవాళ్ళు. ఒక నెల గడిచేలోపు తను ఇంగ్లీష్ నేర్చుకుంది, నేను చైనీస్ నేర్చుకున్నా. తర్వాత వెళ్ళిపోయాం. ఆ తర్వాత ఎవరైనా? లేదు. ఆ తర్వాత మీకెవరి మీద కొంచెం కూడా ఫీలింగ్స్ రాలేదా? లేదు. ఓకే. ఆవిడికి ముందు కాలేజీలో చదివేటప్పుడు ఓ క్రష్ ఉండేది. క్లాస్మేట్సా, టీచర్సా? ఎవరు? శోభన. శోభన? సినిమా హీరోయిన్ శోభన. అయ్యో. ఆవిడ ఆ రోజుల్లో సినిమాలో చూసి ప్రాణంగా ప్రేమించాను. బెస్ట్. ఆ సిగ్గు చూడు. మేజర్, ఆ టీచర్ని గమనించారా మీరు? ఆవిడచ్చం శోభంలాగే ఉంటుంది. ఈ ఉదయం నా భార్య ఎలిజబెత్ కూడా ఇదే మాటది నాతో. ఆవిడ పిలవమంటారా? టీచర్! సార్, వెయిట్ తగ్గినట్టున్నారు. నేను శాయశక్తిలో ప్రయత్నిస్తున్నాను మేజర్ కదా. సార్, వెళ్ళేటప్పుడు చెప్పండి, క్యాబ్ షేర్ చేసుకుందాం. 300 రూపాయలు. సెషన్ అయిపోయింది, మీరు వెళ్ళొచ్చు. నేను వాళ్ళకి చెప్పేసి వస్తాను. ఏం చేస్తున్నారు మీరు? నేను వేరే చోటుకి వెళ్ళాలి. ఇది కూడా పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. 150 మిగులుతాయి. పక్కనే శోభన. టీచర్, మీ హస్బెండ్ లేరుగా? నేను ఆర్మీలో పనిచేశాను. మద్రాసులో చాలా వేడి. మిరపకాయ బజ్జీలు ఇష్టమా? ఏంటి సార్? ఏం లేదు. ఆ పాటవే వాల్యూమ్. ఎంత సువాసన వస్తుందో. పుదీనా ఆకండి. మామీ మామీ, అటు చూడు. హలో. ఇద్దరు కలిసి ఒకే కార్లో. ఎంగేజ్మెంట్ ఫంక్షన్ వద్దన్న నీ ఐడియా సూపర్ అమ్మా. ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఎలా చేసుకుంటామో వెడ్డింగ్ కూడా అదే సెటప్ లో చేసుకోవాలి. టోటల్ వేస్ట్ ఆఫ్ మనీ అండ్ టైం. నిజమే కదా, ఆ డబ్బులన్నీ వేరే వాటికి వాడుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఆ డబ్బుతో నాకేం చేయబోతున్నావు? ఎనీ కట్నం? మళ్ళీ కట్నం. నీ సేవింగ్స్ ఎఫ్డీ చేసుకో అంతే. మరి నేను బతకాలి కదా. మద్రాసులో మెయింటెనెన్స్ చాలా ఎక్స్పెన్సివ్. ఆ టెన్షన్ అవసరం లేదు. మనం నెక్స్ట్ మంత్ మెడ్రాస్ వదిలేస్తున్నాం. అభి ఆంధ్రాలోనే సెటిల్ అవుదాం అంటున్నాడు. కాకినాడలో వాళ్ళకు ఫ్లాట్ ఉంది. వాళ్ళమ్మ చాలా సెన్సిబుల్. దూరంగా ఉంటేనే బాగుంటుంది, మీరు వేరుగా ఫ్యామిలీ పెట్టండి అని చెప్పింది. గుడ్ కదా? నేను కూడా మీతో కలిసి ఉండకూడదు? అదే నీకు సర్ప్రైజ్. ఆ సేమ్ అపార్ట్మెంట్ లో నా పేరు మీద 2 BHK ఫ్లాట్ నేను బుక్ చేశాను, ఫుల్ గా నా డబ్బులతో. నువ్వు అక్కడ ఉంది కానీ. బట్ నాకు ఇక్కడ క్లాసులున్నాయి. అక్కడ కూడా కాలేజ్ ఉన్నాయి కదా. ఫ్రెంచ్ క్లాస్ లో అక్కడ తీసుకొచ్చలేదు. అమ్మా, నేను నీకు కార్ కొంటాను. ఎక్కడికి వెళ్ళాలన్నా కారే. దాని గురించి ఆలోచిద్దాం. ఏమైనా సరే నీ ప్లాన్స్ మాత్రం మార్చుకోవద్దు. ఫ్లాట్ ఒక ఎసర్టేగా. నా డెసిషన్ తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి మద్రాసు వదిలి రాను. అమ్మా, ఆ మేజర్ కి నీకు మధ్య ఏం జరుగుతోంది? ఏంటి? మీ ఇద్దరికి రిలేషన్ ఏంటి?
నీతో ఎవరు చెప్పారు ఆ? ఫ్లాట్స్ లో మీ మీద రూమర్ ఉంది. మామీ చెప్పింది నాకు. నువ్వు కూడా ఏంటి నిక్కి? అలాంటిదేం లేదు. వీళ్ళకి పని పాట లేదు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి బాగడం తప్ప. ఇది ఇష్యూ ఏం కాదు. కాసిప్ మాంగర్స్ నాశనం అయిపోతారు. నిక్కి, ఆ రూమని కంప్లీట్ గా కొట్టిపారేయలేను. ప్రేమ క్రైమేం కాదంట. యారు తోడా డేంజర్ అంట. రే జాగ్రత్తగా వేరా నజరియా. సారీ నజరే అమ్మా. ఓకేనా సార్? ఇటు పక్క గ్రీన్ కలర్ వేయమంటారా? ఏం చేస్తున్నావు? పుదీనా ఆకు తమిళ్లో ఏమంటారు? కర్పూరవల్లి. ఆ. ఏమైంది? కషాయం తయారు చేస్తున్నావా ఏంటి? జ్వరం. ఎవరికి జ్వరం? నిక్కీకి. నిన్న సాయంత్రం కూడా బానే ఉంది కదా. అబ్బా వస్తున్నా నాగండి. అయ్యో కడవులే తెలియవే ఇల్లే. ఆహా ఇదేనా మామీ? పెద్ద ఆర్టిస్ట్ పెయింట్ వేయడానికి బ్రష్లు కావాలంట. ఇవిగోండి బ్రష్లు. జాగ్రత్తగా దిగు. సరే నువ్వు త్వరగా రా. ఏమండి కుక్కరమ్మ కొడుకుని తీసుకొని మన ఫ్లాట్స్ కి వచ్చింది. ఏంటి విషయం? సార్ మేజర్ ని కొట్టారని చెప్పానుగా, అది ఈ అబ్బాయి సార్. సార్ కొంచెం తోడుగా రండి. మేజర్ సార్ తో మాట్లాడడానికి వచ్చాం. సరే. వద్దండి పళ్ళు ఊడుతాయి. అది నేను ఇంతవరకు ఆయనతో ఎప్పుడు మాట్లాడలేదు. అది కాకుండా ఆయనకి కోపం ఎక్కువని అందరూ చెప్తున్నారు. నాకేమో Please, sir. బీపీ. Please, అదిగదిగో sir. ఆ కుర్రాడు, అతన్ని తోడుగా తీసుకెళ్ళండి. కరెక్ట్ పర్సన్. ఇదిగోనా యూనిఫామ్ కొంచెం అర్జెంట్. సరే సార్. మీకోసం ఒక చిన్న గిఫ్ట్. బాబు నువ్వు కొంచెం వీడికి తోడుగా వెళ్ళవా? మేజర్ కాళ్ళ వెళ్ళపడి బతిమాలైన కేసు వాపస్ తీసుకోమని అడగాలి. మేజర్ పులి నోట్లో తలబెట్టాలన్న నా వల్ల కాదు. తమ్ముడు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. బాబు రాత్రిపూటేగా ఆయన కొట్టింది. ఆయన మీ ఫేస్ చూసారా? లేదు లేదు చూడలేదు. అయితే ప్రాబ్లం లేదు. కానీ ఆయన కింద పడిపోయినప్పుడు పంచడైలా కొట్టాను. ఆయన ఇప్పుడు కొట్టచ్చు. నువ్వు రెడీయా? నా పళ్ళకి పట్టి ఉంది. మళ్ళీ కట్టించుకోవచ్చులే. ఓరి దేవుడా, ఇప్పుడేం చేయాలి? రా. కాలింగ్ బెల్ మర్చిపోయాను. అయ్యో, కుక్క. ఏంటి? మీకు గిఫ్ట్ సార్. టీ తాగుతావా? ఆ. రా, ఆ డోర్ క్లోజ్ చేయి. నిక్కీ, ఆవిరి పట్టుకోవాలనుకుంటే కిచెన్లో వేడి నీళ్లున్నాయి. హాయ్ అమ్మా. లోపలికి రండి. ఫోన్ లో కంటే రియల్ గా గ్లామర్ గా ఉన్నాను కదా. ఫ్లైట్ టికెట్ చీప్ గా దొరికిందని బయలుదేరి వచ్చింది. అంత చీప్ గా మాట్లాడుకురా. నీ ఒంట్లో బాగుందా? జ్వరం ఉన్నట్టుంది. ఏంటి పళ్ళు చెక్ చేస్తున్నావా? రేయ్, ఎండిఎస్ చదివి నాకు మెడిసిన్స్ గురించి తెలియదు అనుకున్నావా? వీడి ఉద్దేశంలో పళ్ళు పీకడానికి మాత్రమే డెంటిస్ట్ ఉండేదనుకుంటాడు. నోరు కొంచెం ఓపెన్ చేయమా. ఆ ఆ ఆ ఆ చేయడం ఎందుకు? మామూలుగా ఆడొచ్చు కదా. సార్ గేమ్ ఓవర్. ఓవరా? టచ్ పోయింది సార్. చాలా రోజులైంది ఆడి. హలో. ఈయన ఇంట్లో ఉంటాడు అనుకోలేదు. అరే డాక్టర్, ఏంటి మేజర్ ఎప్పుడు నువ్వేనా మా ఇంటికి వచ్చేది? మరి చేంజ్ ఈ రోజు నేను వచ్చాను. అయ్యో కూర్చోద్దు. కొంచెం ఉంటే నా బ్యాగ్ చిరిగిపోయేది. థ్యాంక్ యూ బాబు. ఏ ఊరు బాబు మీది? గుంటూరు.
త్వరగా రెడీ అవ్వు. ఎందుకు? డాక్టర్ వాళ్ళ మలయాళీ సమాజం వార్షికోత్సవం. నేను రాను. నువ్వు ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే. ధోతి కట్టుకుని రాపో. నా దగ్గర ధోతి లేదు. దోత లేకపోతే ప్యాంట్ వేసుకోరా. మేజర్ నువ్వు తప్పించుకోలేవు. ట్రీట్మెంట్ లో భాగం ఇది, అర్థమైందా? షుగర్ ట్రీట్మెంట్ లో నేను డయాబెటీషియన్ బాబు. వెళ్దాం రా. అయ్యో, ఇది ఎక్కడి నుంచి వచ్చింది బాబు? నేను సార్ గిఫ్ట్ గా ఇచ్చాను. ఓ వెరీ గుడ్. ఈ దీపం నాకు కావాలి. నువ్వు నాకు ఈ దీపం ఇచ్చేస్తున్నావు, నేను దీన్ని తీసుకెళ్తున్నాను. ఓకేనా? రా, 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 రా. తీసుకెళ్ళండి సార్, నేను వేరేది ఇస్తాను. ఇక్కడికి వచ్చి మంచి పని చేసావు. దీపం దొరికింది. హలో, ఎలా ఉంది ఇప్పుడు? బెటర్గా ఉంది. అయితే పళ్ళ డాక్టర్ ట్రీట్మెంట్ వర్కౌట్ అయింది. అమ్మ ఏం చేస్తుంది? నా పక్కనే నిద్రపోతున్నారు. బెస్ట్ స్టాండర్డ్గా బెస్ట్ అని అవార్డు ఇవ్వచ్చు. సరే, నేను ఒక వెండర్ దగ్గరికి వచ్చాను. 1 hour పట్టొచ్చు, ఓకేనా? నో ఇష్యూస్. సరే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను వచ్చేస్తాను. టేక్ కేర్. వాడికి ఇంకా లేట్ అవుతుందా? 1 hour అంట ఆంటీ. తలనొప్పి ఇంకా ఉందా? కొంచెం. కొంచెం విక్స్ రాస్తాను. కళ్ళు మూసుకుని పడుకో. మేజర్ చిన్ని కృష్ణ గురించి మీకు తెలియాలి. ఈ లోకంలో అన్నిటికంటే ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ శిఖరాన్ని చాలా చిన్న వయసులోనే ఒంటరిగా అధిరోహించిన ధైర్యశాలి మేజర్ చిన్ని కృష్ణ. రండి సార్. త్వరగా. మేజర్ చిన్ని కృష్ణ నీకు వేరే ఆప్షనే లేదు. మేజర్ పేరు వింటే చాలు వాళ్ళ కాళ్ళు భయంతో వణికి ఎముకలు విరిగిపోయేవి. కమన్ మేజర్. అప్పుడే కాదు, అందరికీ నమస్కారం పెట్టు. మన చీఫ్ గెస్ట్ కి ఇవ్వబోయే గిఫ్ట్ ని స్పాన్సర్ చేసింది డాక్టర్ బోస్ క్లినిక్. అది నా క్లినిక్. ఆ గిఫ్ట్ ఇచ్చే. భయపడకమ్మా, ఆయన చాలా మంచోడు. గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఇచ్చేయమ్మా. నడకడం స్టడీగా నిలబడవు. ఏదో నేను డైట్ లో ఉన్నాను కాబట్టి మీతో ఈ కేక్ షేర్ చేసుకుంటున్నాను. హియర్ మ్యామ్, టెన్షన్ అవ్వకండి. మా అమ్మ మీలాగా ఇలాంటి విషయం చెప్పుంటే నేను చాలా ఎక్సైట్ అయ్యేదాన్ని. యూ హావ్ జస్ట్ ఫాల్ ఇన్ లవ్. ఇట్స్ రియల్లీ క్యూట్. ఇంకొంచెం సాఫ్ట్ గా చెప్పుండాల్సింది. బట్ నిక్కీ నన్ను నిలదీసి అడిగినప్పుడు మా మధ్య ఏం లేదని చెప్పాను. కానీ వెంటనే నేను నిక్కీతో నిజాయితీగా ఉండాలనుకున్నాను. అందుకే నిజం చెప్పేశాను. తనకిప్పుడు జ్వరం. నా ఫోన్ కూడా ఎత్తట్లేదు. కొంచెం టైం ఇచ్చి చూడండి, అర్థం చేసుకుంటుంది. మరైతే మీ మేజర్ ఎలా ఉన్నారు? ఆయనకి నేనంటే ఇష్టమో కాదో కూడా నాకు తెలియదు. వన్ వేనా? ఏమోనా? ఆయన జనరల్ గా అస్సలు నవ్వరు, కానీ నన్ను చూస్తే నవ్వుతారు. నేను ఎప్పుడు ఎదురొచ్చినా కళ్ళు అప్పగించి చూస్తారు. అప్పుడు ఇది 2 సైడ్ లవ్. సో కేక్ తిని ఎంజాయ్ చేద్దాం.